అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి. నేను మీ యాంకర్ సంగీత. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మనము డయాబెటీస్ గురించి అందరికీ బాగా తెలుసు. అది ఒక దీర్ఘకాలిక రోగం అని. మరి ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? అసలు డయాబెటీస్కి ప్రీ డయాబెటీస్కి రెండిటికి మధ్యలో తేడా ఏంటి? ఈ రెండు ఒకటేనా అసలు? అండ్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్ని ఎలా గుర్తించాలి? దీనికి హోమియోలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి? వీటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గీతాస్ హోమియోస్ నుంచి గీతాలక్ష్మి మేడం గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాము. మేడం నమస్తే. నమస్తే. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయంటారు? ఓకే, డయాబెటీస్ అంటే అందరికీ తెలిసింది, మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది పెరగటం. సో దీనివల్ల మనకి ఇది దీర్ఘకాలిక వ్యాధి. సో డయాబెటీస్ వచ్చే ముందు బాడీలో కొన్ని హెచ్చరికలు అనేది ఉంటాయి, అంటే కొన్ని హెచ్చరికల్ సిమ్టమ్స్ లాగా మనకి కనిపిస్తాయి. అది దాదాపు మనకి 10 to 15 years బిఫోర్ నుంచే మన బాడీలో ఆ సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం ప్రీ డయాబెటీస్ ఫేజ్ అంటాం అనమాట. సో ఈ ప్రీ డయాబెటీస్ డయాబెటీస్కి ఫేజ్ ఏంటంటే కరెక్ట్గా మనకి బ్లడ్ ప్రొఫైల్, అంటే మనం ఎప్పుడైతే టెస్ట్కి వెళ్తామో అక్కడ మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c, మనం ఈ మూడు టెస్ట్లు అనేది చేయించుకుంటాం. ఈ మూడిట్లో ఎప్పుడైతే రీడింగ్స్ ఎక్కువ వచ్చాయో అప్పుడు మనం డయాబెటీస్ అంటాం. కానీ దానికంటే ముందే మన బాడీలో కొన్ని చేంజెస్ అనేది జరుగుతుంది. ఆ చేంజెస్ ఒక సిమ్టమ్స్, ఏదైతే మెటబాలిజం డిస్ఫంక్షన్ అయిందో దాన్ని మనం ప్రీ డయాబెటీస్ అంటాం. సో జనరల్గా ఏంటి, ఇప్పుడు మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. సో మనం తీసుకునే ఫుడ్ అది ఎనర్జీగా మారుతుంది, అంటే కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ అనమాట. సో ఈ గ్లూకోజ్ అనేది బాడీలోకి సెల్స్లోకి వెళ్ళాలి, అప్పుడే మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో దాన్ని తీసుకొని వెళ్ళేది ఇన్సులిన్. సో సపోజ్ మీ సెల్ అనేది డోర్ అయితే దానికి తాళం అనేది ఇన్సులిన్. సో ఎప్పుడైతే ఇన్సులిన్ ఉంటుందో గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి ఎంటర్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనకి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంది, కానీ కొన్ని సిట్యువేషన్స్లో అది గ్లూకోజ్ సెల్ని అందించట్లేదు, గ్లూకోజ్ సెల్స్కి అందించట్లేదు, లేదంటే కొన్నిసార్లు ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఇలాంటి సిట్యువేషన్స్ బాడీ గత 10 to 15 years ఫైట్ చేసి ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు మనకి డయాబెటీస్ అనేది స్టేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఇంత లోపల ఏదైతే ఫైటింగ్ అవుతుందో ఆ ఫైటింగ్ పీరియడ్ మనం ప్రీ డయాబెటీస్ అంటాం అనమాట. ఓకే. సో మరి దీనికి లక్షణాలను ఎలా గుర్తించాలంటారు? లక్షణాలు అంటే మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనకి బ్లడ్ టెస్ట్లో కూడా మనం తెలుసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్లోకి వస్తే మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది జనరల్గా అందరు చేయించుకుంటారు. సో కానీ ఏంటి, మోర్ దెన్ 100 అన్నప్పుడు వీళ్ళు డయాబెటీస్ కింద వస్తారు. బట్ బిఫోర్ 90 కంటే తక్కువ ఉన్నా కూడా వీళ్ళు అలర్ట్గా ఉండాలి, ప్రీ డయాబెటీస్ రేంజ్లో వీళ్ళు ఉన్నారు అనేది ఒకటి ఇండికేషను. ఇంకొకటి HbA1c, ఇది అందరికీ తెలుసు 6.7, 6.4 నుంచి డయాబెటీస్ అని. కానీ 5.5 దగ్గర నుంచి వీళ్ళు అలర్ట్గా ఉండాలి. వీళ్ళకి రేపో ఎల్లుండో, అంటే ఇంకా కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో వీళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వీళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోపోతే అని. అలానే మనకి ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఉంటుంది. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అనేది మనకి ప్రాపర్గా చెప్తుంది అనమాట, మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్సులిన్ గ్లూకోజ్ని సెల్స్కి తీసుకెళ్తుందా లేదా, ఆ టెస్ట్ అనేది మనకి ఫాస్టింగ్ ఇన్సులిన్లో తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ సరిగ్గా బాడీలో పని చేయట్లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్లోకి వచ్చింది అన్నప్పుడు మనకి ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్లో తెలిసిపోతుంది. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్లో కూడా మనకి కరెక్ట్గా నార్మల్ లెవెల్స్కి ఉండొద్దు. నార్మల్ లెవెల్స్లో ఉంది అంటే మీరు ఆల్రెడీ అనుకోండి మీ బాడీ ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉంది. బిలో దెన్ నార్మల్ లెవెల్స్లో ఉంటే యు ఆర్ సేఫ్ అని అనమాట. ఓకే. అలానే మనకి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్ట్లో కూడా మనకి 2 hours తర్వాత, ఏదైనా తీసుకున్న తర్వాత 2 hours తర్వాత బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో దీన్ని కూడా మనం ఆప్టిమల్ రిజల్ట్ అనేది పట్టుకోవద్దు, 140 to 199 అనమాట. బట్ అది నాకు బిలో 130 వచ్చింది కదా, నాకు లేదు అనుకోవటానికి లేదు. మీరు బిలో నార్మల్కి బిలోకి కొంచెం దగ్గరలో ఉన్నారు అంటే యు ఆర్ ఇన్ ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనమాట. ఓకే. అలానే మనకి ఇంకా కొన్ని టెస్ట్లు ఉంటాయి. ట్రైగ్లిసరైడ్స్, మనం కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటాం కదా, అప్పుడు అందరికీ తెలుసు ట్రైగ్లిసరైడ్స్. ఈ ట్రైగ్లిసరైడ్స్ కూడా బాడీలో ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు కూడా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉంది అంటే మీరు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారు అని చెప్తుంది. అండ్ అలానే మనకి బాడీలో HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్.
ఈ గుడ్ కొలెస్ట్రాల్ కూడా కౌంట్ అనేది బిలో తక్కువ, చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ మీరు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో వచ్చేస్తున్నారు అని. ఓకే. ఈ దాంతోపాటు మనకి ఫెరిటిన్ లెవెల్స్ ఉంటాయి. ఫెరిటిన్ అనేది ఐరన్ అనమాట. సో ఎప్పుడైతే ఫెరిటిన్ లెవెల్స్ హైగా ఉంటాయో అంటే మీ ఐరన్ మెటబాలిజం సరిగ్గా లేదు, దానివల్ల మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉంది. సో ఇవన్నీ టెస్ట్లు అనేది మనకి ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నాము అనేది చెప్తుంది. అలానే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నాయి, నాకు షుగర్ లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి కానీ యూరిక్ యాసిడ్ ఉంది, కానీ మనకి HbA1c, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇవన్నీ నార్మల్ ఉన్నాయి, బట్ యూరిక్ యాసిడ్ కొంచెం నార్మల్ కంటే ఎక్కువ 1-2 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయన్నా కూడా మీరు అప్పుడు కూడా ఆలోచించాలి, మీరు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో వెళ్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మనకి అలర్ట్ సిమ్టమ్స్ అనమాట. సో జనరల్గా ఏంటి అంటే సిమ్టమ్స్ మనకి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే చాలా తక్కువ. ఒకటి మనకి అబ్డామినల్ ఫ్యాట్ అంటే పొట్ట ఎక్కువ ఉండటం, ఫ్యాట్ ఎక్కువగా ఉండటం, అది కూడా ఓన్లీ అబ్డామిన్ వైపే. అండ్ మనకి స్లీప్ ఇర్రెగ్యులర్గా ఉండటం, కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అప్పుడే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఆకలి ఎక్కువ వేయటము, సో త్వరగా అలసిపోవటము, ఇవన్నీ చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఏంటంటే వేరే రకరకాల డిజీజెస్లో కూడా ఉంటాయి. అలానే ఇవన్నీ ఏంటంటే నిన్న నేను అన్నం తినలేదు కదా అందుకే నాకు ఇవాళ నీరసం ఉంది, అలాంటి వేగ్ సిమ్టమ్స్ అనమాట. కానీ మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన ఏవైతే టెస్ట్లు ఉన్నాయో ఇవి మనకి ప్రాపర్ ఇండికేషన్ అనమాట. ఎప్పుడైతే మీ ఫాస్టింగ్ ఇన్సులిన్, మీ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, అండ్ ఫెరిటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న, యూరిక్ యాసిడ్ లెవెల్స్ కొంచెం ఆల్టర్ అయినా కూడా ఇవన్నీ ఏంటంటే మీకు కరెక్ట్ ఇండికేషన్ అనమాట, మీరు ప్రీ డయాబెటీస్ స్టేజ్లోకి వెళ్తున్నారు అని. ఓకే మ్యామ్, చాలామందికి అంటే డయాబెటీస్ ఉన్నవారికైతే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అవుతూ ఉంటుంది. మరి ప్రీ డయాబెటిక్ వాళ్ళకి కూడా అలాంటి అంటే ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్ అని చెప్పుకోవచ్చా, ఇంకా దీనికి కూడా అలాగే వస్తుందంటారు లక్షణం? దీనికి కూడా అలానే వస్తుంది, తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో అప్పుడు మాటిమాటికి యూరిన్కి వెళ్ళటము, కొంచెం యూరిన్ పాస్ చేయటం, ఫ్రీక్వెన్సీ అన్న ఇంటెన్సిటీ అన్న పెరగటం, మూత్రం మంట, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు డయాబెటీస్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయో ప్రీ డయాబెటీస్ స్టేజ్లో కూడా అటువంటి లక్షణాలే ఉంటాయి, పెద్దగా ఏం మారో. ఇవన్నీ ఏంటి మీ బాడీ ముందే చెప్తుంది మీరు ఇంకా డయాబెటీస్లోకి వచ్చేస్తున్నారు, కొంచెం అలర్ట్ అవ్వండి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, మీరు ఉన్న విధానం మార్చుకుంటే మీరు మళ్ళీ తిరిగి వెనకాలకి వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే ఇది ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటిక్గా మారే అవకాశం కూడా ఉంటుందంటారు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోతే? జస్ట్ మీరు డోర్ బౌండరీ దగ్గర ఉన్నారండి, ఓకే, లోపలికి డోర్ తీయాలా వెళ్ళాలా అనేది మీ చేతిలో ఉంది. మీరు ఆల్రెడీ డోర్ దగ్గర వరకు వచ్చారు, ఇంకొక అడుగు ముందు వస్తే మీరు డయాబెటీస్లో వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచైనా నేను సరిగ్గా ఉంటాను, నేను నా లైఫ్ స్టైల్ మార్చుకుంటాను అంటే మీరు రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతారు, అంటే నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతారు. సో ఎటువంటి అయితే డయాబెటీస్కి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో వీళ్ళకి అవే ఉంటాయి. సిమ్టమ్స్ మనకి మన బాడీ 10 to 15 years ముందు నుంచి చెప్తుంది, కానీ మనం పట్టించుకోవట్లేదు. చిన్నయే కదా నాకెందుకు వస్తుంది, లేదంటే ఇది వేరేగా అవ్వచ్చు, ఇది వేరేది అని అనుకొని మనము నిర్లక్ష్యం చేస్తాం. కానీ నేను చెప్పిన ప్రాపర్ టెస్ట్లు అన్నీ మీరు చేసుకుంటే వన్స్ ఇన్ 6 months అన్న చేసుకున్నా, లేదంటే మీ బాడీలో ఎటువంటి చిన్న సిమ్టమ్ వచ్చినా ఇమీడియట్గా మీరు దాని తగ్గట్టు టెస్టులు చేయించుకున్నా మీకు తెలిసిపోతుంది. లేదు సింపుల్గా ఎన్ని టెస్టులు ఎందుకు, అట్లీస్ట్ నేను ఫాస్టింగ్ ఇన్సులిన్ అన్న రెగ్యులర్గా చేయించుకున్నాం. బికాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా మెటబాలిక్ డిస్ఫంక్షన్స్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో మెటబాలిక్ డిస్ఫంక్షన్ అనగానే మన బాడీ మెటబాలిజం ఎక్కడో దెబ్బతినింది. సో అది ఒక్కటి టెస్ట్ అయినా మీరు ఫ్రీక్వెంట్గా చేయించుకొని మీరు అలర్ట్గా ఉంటే మీరు డయాబెటీస్లోకి వెళ్ళారు. ఓకే, సో ఇప్పుడు మనం మెటబాలిజం గురించి మీరు మాట్లాడారు కదా. సో ఇక్కడ ఒకవేళ ఈ అంటే ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేస్తే ఓకే అంటారా? అంటే ఇది ఎలా చేయాలంటారు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే? ఓకే, ఇప్పుడు ఫాస్టింగ్ అనేది వీళ్ళకి మంచిదే. ఎందుకు మంచిది అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ హార్మోన్ ఈదర్ ఎక్కువగా ఉండటం అన్న బాడీలో, లేదంటే దాని ప్రొడక్షన్ సరిగ్గా లేదు. సో రెండిట్లో ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ లెవెల్స్ని మళ్ళీ మనం తగ్గించుకోవడానికి ఫాస్టింగ్ అనేది ది బెస్ట్ మెథడ్ అనమాట. సో అది కూడా ఏంటి అంటే 12 hour ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. సో 12 hour ఫాస్టింగ్ విండో, డైలీ మీరు
క్రమశిక్షణ అంటే డిసిప్లిన్గా 12 అవర్స్ ఫాస్టింగ్ పెట్టుకుంటే, ఈరోజు నేను 24 అవర్స్ అంటే 3 పూటలు తిన్నారు, ఆ ఫాస్టింగ్ విండో లేదు అన్నప్పుడు మీకు బాడీ పనిచేయదు. 3 పూటలు ఎలాగైతే తింటారో అలానే 12 అవర్స్ ఫాస్టింగ్ కూడా డైలీ ఉండాలి. అప్పుడు మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓన్లీ 12 అవర్స్ ఫాస్టింగ్ మీద కూడా డిపెండ్ అవ్వదు. మిగతా మనం డైట్ ఎలా తీసుకుంటున్నాము, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకుంటున్నాం, వీటిని బట్టి కూడా మనకి ఉంటుంది. బట్ మీరు అన్నట్టు ఫాస్టింగ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవటం. అది కూడా ఓన్లీ 12 అవర్ ఫాస్టింగ్ విండో. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అందరికీ ఐడియా ఉంటుంది. 6 అవర్స్ విండో చేస్తారు, 8 అవర్స్ చేస్తారు, 12 అవర్స్ చేస్తారు, కొంతమంది 24 అవర్స్ అంటే 2 డేస్ అలా తిన్నారనమాట. సో దీంట్లో నాకు ప్రీ డయాబెటీస్లో నేను ఉన్నాను, నాకు ఫర్దర్గా డయాబెటీస్ రావద్దు అంటే 12 అవర్స్ ఫాస్టింగ్ విండో పెట్టుకోవాలి. అంటే ఏంటి, మీరు లాస్ట్ మీల్ దగ్గర నుంచి ఫస్ట్ మీల్, ఆ లాస్ట్ మీల్ నుంచి ఫస్ట్ మీల్ మధ్యలో 12 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఈ 12 అవర్స్ గ్యాప్లో టీ, కాఫీ ఇవి కూడా నో, ఓన్లీ నార్మల్ వాటర్. ఇన్ కేస్ ఆకలి వేస్తుంది అంటే కొంతమంది నిద్ర లేవగానే కొంతమందికి ఆకలి వేస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్, అది ఏంటంటే 0 క్యాలరీ కింద వస్తుంది. సో అది కూడా కొంచెం కౌంట్ అవుతుంది. కొంచెం అలవాటు అవుతే మీకు ఆ బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ కూడా అవసరం పడదు. 12 అవర్స్ కంప్లీట్గా ఫాస్టింగ్ విండోలో ఉంటే అప్పుడు మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మీరు నార్మల్గా వచ్చేస్తారు అన్నమాట. ఓకే, బికాజ్ ప్రీ డయాబెటీస్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు ప్రీ డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువగా ఆకలిస్తూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా. సో ఇది ఎంతవరకు సజెస్టబుల్ అంటారు అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా ఉండాలంటారు? ఇది మీరు అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే 12 అవర్స్ ఫాస్టింగ్లో మనకి 8 అవర్స్ అనేది స్లీప్లోనే వెళ్ళిపోతుంది. సో ఇంకెంత ఉంది మన దగ్గర? 4 అవర్స్. ఆ 4 అవర్స్లో మనం మార్నింగ్ లెగుస్తాము, బ్రష్ చేసుకుంటాం, 1 అవర్ అటు ఇటు ఒక 1 లీటర్ వాటర్ తాగొచ్చు. ఇంకో 1 అవర్ గడవాలి. ఇంకో 1 అవర్లో ఇంట్లో మన చిన్న పనులు కానీ లేదంటే వాకింగ్ వెళ్ళటం కానీ ఏదైనా అదర్ యాక్టివిటీస్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత బాడీ ఫ్రెష్ అప్ అయింది. నెక్స్ట్ మీకు 4 అవర్స్ అంటే ఇంకో 1 అవర్ ఉంది. ఆ 1 అవర్లో మీరు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవ్వటం ఇవన్నీ చేసుకుంటే 12 అవర్స్ ఫాస్టింగ్ అనేది మీకు సింపులే, అదేం పెద్ద టాస్కింగ్ కాదు. బికాస్ దాంట్లో 8 to 9 అవర్స్ మీకు నిద్రలోనే వెళ్ళిపోతుంది. అండ్ మీరు పడుకునే ముందు కూడా ఇమ్మీడియట్గా అంటే తినిన వెంటనే పడుకోరు కదా, ఒక 2 అవర్స్ గ్యాప్ అక్కడ కూడా ఉంచుతారు. సో మీకు అక్కడ ఒక 2 అవర్స్, లేచిన తర్వాత ఒక 2 అవర్స్ కంపెన్సేట్ అయిపోతుంది. సో 12 అవర్స్ ఫాస్టింగ్ అనేది ఈజీ మెథడ్. వినటానికి 12 గంటల ఫాస్టింగ్ అమ్మో నా వల్ల కాదనుకుంటారు. బట్ లాజికల్గా అయితే చూస్తే 2 అవర్స్ బిఫోర్ మనం తినిన తర్వాత 2 అవర్స్ వెయిట్ చేస్తాం, పడుకుంటాము, మళ్ళీ లేవగానే అయితే మనం తాగం. ఒకటి ఏంటంటే మనకి బెడ్ కాఫీ పెట్టి ఇంకా అంతగా అందరికీ అలవాటు అవ్వలేదు, ఈ మధ్య స్టార్ట్ అయ్యింది, అదొక్కటి మానేస్తే సరిపోతుంది. ఓకే ఓకే మ్యామ్, అయితే ఈ ఒబేసిటీ కూడా దీనికి కారణం అంటారా? ఒకవేళ అంటే ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ప్రీ డయాబెటీస్ అంటే ఈ వైస్ వర్సాలో ఏమైనా ఉంటుందంటారా దీనికి? ఒబేసిటీకి ప్రీ డయాబెటీస్కి 100% లింక్ ఉంది. మెటబాలిక్ డిస్ఫంక్షన్, ఒబేసిటీ అంటే మెటబాలిజం డిస్ఫంక్షన్, ప్రీ డయాబెటీస్ అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్. సో ప్రీ డయాబెటీస్లో మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఒబేసిటీలో కూడా ఇంకా పర్టికులర్గా వెళ్ళాలంటే ఓన్లీ అబ్డమన్ ఫ్యాట్. సో అబ్డమన్ ఫ్యాట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి 100% ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. సో వాళ్ళు ఇంకా మీరు ప్రీ డయాబెటీస్లో ఉన్నామా అని అనుకోవటం అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే అట్లీస్ట్ 5 to 7% ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ని తగ్గించుకుంటే వీళ్ళు బయటపడతారు. ఓకే, అంటే వెయిట్ తగ్గడం ఒకటి దీనికి మనము అది ప్రికాషనరీ మెజర్గా తీసుకోవచ్చు. సో వెయిట్ తగ్గటం అంటే 5 to 7% అంటే ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గాలి, వాటర్ కంటెంట్ కాదు. ఓకే, సో జస్ట్ ఏంటంటే వాటర్ కంటెంట్ తగ్గటం చాలా ఈజీ. ఒక 2-3 డేస్ నేను ఫాస్టింగ్లో ఉండి కొంచెం అన్నం తగ్గించేస్తే వాటర్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవ్వదు. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మీరు ప్రాపర్గా పర్టికులర్గా డైట్ తీసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేస్తేనే మీకు ఫ్యాట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది. అప్పుడే మీ అబ్డమన్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఆ ఫ్యాట్ తగ్గితేనే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ నార్మల్ ఇన్సులిన్కి వస్తుంది అనమాట. ఓకే ఓకే అండ్ ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది కదా, స్ట్రెస్ వల్ల కూడా ఈ ప్రీ డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటారా? 100% స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి కార్టిసాల్ హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే కార్టిసాల్ హార్మోన్ బాడీలో ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది.
అంటే ఏంటి, ఇప్పుడు ఎక్కువగా బాడీ అనేది స్ట్రెస్లో ఉంటుంది. సో బాడీ అనేది ఇన్సులిన్ లెవెల్స్ని మేనేజ్ చేసుకోలేకపోతుంది. సో ఇన్సులిన్ అనేది అలానే ఉండిపోవటం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో స్ట్రెస్, ఒబేసిటీ ఇవన్నీ డైరెక్ట్గా ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు నిద్రలేమి అంటే ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రీ డయాబెటీస్ అటాక్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందంటే చాలామంది నిద్రపోరు ఎక్కువ గంటల సేపు. అవును. సో ఈ మధ్య వచ్చిన లైఫ్ స్టైల్లో ఏంటంటే ఎక్కువసేపు నైటే మొబైల్కి అడిక్షన్ ఉంది. సో దానివల్ల స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో స్లీప్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మీ కార్టిసాల్ హార్మోన్స్ అనేది ఇంక్రీజ్లో ఉంటుంది. సో బాడీ అనేది నిద్ర ఎందుకు మంచిగా అవసరం, బాడీ రికవర్ చేసుకోవటానికి, రీమోడలింగ్ చేసుకోవటానికి, దాన్ని మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ చేసుకోవటానికి. సో బాడీ క్లీనింగ్ అంతా జరిగేది నిద్రలో. సో మనం లేట్ నైట్గా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన కార్టిసాల్ హార్మోన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే కార్టిసాల్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుందో బాడీ రికవరీ మోడ్లోకి వెళ్ళదు. సో బాడీ రికవరీ మోడ్లోకి వెళ్ళట్లేదు అంటే మీరు ప్రీవియస్ డే ఏదైతే ఫుడ్ తీసుకున్నారో లేదంటే వేస్ట్ ఏదైతే ఉందో అది ఫ్లష్ ఆఫ్ అవ్వట్లేదు. సో టాక్సిన్స్ అక్కడే ఉండిపోవటం వల్ల కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల ఇది మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది అనమాట. ఓకే. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం ప్రీ డయాబెటీస్ అని మాట్లాడుతున్నాం కదా, సో పిల్లల్లో కూడా చాలా వరకు వింటూ ఉంటాము పిల్లలకి డయాబెటీస్ వచ్చిందని. మరి అది ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అంటారు, దాని గురించి చెప్పండి. డయాబెటీస్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. సో పిల్లల్లో జనరల్గా వచ్చేది టైప్ 1 డయాబెటీస్, అలానే టైప్ 2 డయాబెటీస్ కూడా ఈ మధ్య వస్తుంది పిల్లలకి. బికాస్ మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. క్రానిక్గా ఎక్కువగా స్ట్రెస్ ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ లేదు వాళ్ళకి, అండ్ అలానే వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నారు. అండ్ ఈ అన్నిటి వల్ల థైరాయిడ్ మెటబాలిజం డిస్ఫంక్షన్ అవుతుంది, మెయిన్ మెటబాలిజం డిజార్డర్ అవుతుంది. సో ఎప్పుడైతే మెటబాలిజం అనేది డిస్ఫంక్షన్లోకి వెళ్తుందో ఆటోమేటిక్గా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి వెళ్ళిపోతుంది. సో పిల్లలు మెయిన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ విధానం మార్చుకొని జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేసుకొని ఎర్లీగా 9 o'clockకి 10 o'clock కల్లా పడుకుంటే, అంటే ఇప్పుడు సపోజ్ టీనేజ్ వాళ్ళైతే 10 o'clockకి, 8th 7th క్లాస్ ఇక్కడ దాకా పిల్లలు అయితే 9 o'clockకి పడుకోవటం వల్ల వీళ్ళకి బాడీ అనేది రికవరీ అయిపోతుంది అనమాట. సో వీళ్ళకి గ్రోత్ హార్మోన్ ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. ఆ ఒక్క గ్రోత్ హార్మోన్ అనేది ఆ టైంలో కరెక్ట్గా రిలీజ్ అయితే వీళ్ళు మొత్తం ఏదైతే లోపల డిస్ఫంక్షన్ ఉందో అది నార్మలైజ్ అయిపోతుంది. ఓకే మ్యామ్, ఇందాక మీరు చెప్పారు అబ్డామినల్ ఫ్యాట్ వల్ల అని చెప్పేసి, అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, అది వన్ ఆఫ్ ద సిమ్టమ్ అని చెప్పి. సో మరి గుండె సంబంధిత వ్యాధులు కూడా ఉంటాయి కదంట, హార్ట్ స్ట్రోక్స్ లాంటివి. సో ఇది డయాబెటీస్కి దారి తీస్తుందంటారా? డయాబెటీస్ ఒక్కసారి అటాక్ అయింది అంటే బాడీకి మల్టిపుల్ డిజీజ్ అనేది మనకి టికెట్ తీసుకున్నట్టు అనమాట. హార్ట్కి టికెట్ తీసుకున్నట్టు, నర్వస్ సిస్టమ్కి టికెట్ తీసుకున్నట్టు, కిడ్నీకి టికెట్స్ తీసుకున్నట్టు. సో మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్ బట్టి, లేదు నేను ఇంకా మారను, నేను ఇంకా ఇంతే ఉంటాను అంటే ఏది ఈజీగా బాడీకి ప్రోన్ అవుతుందో అది వెళ్ళి అటాక్ చేస్తుంది. ఓకే. సో ఈజీగా మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాలకి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి డయాబెటీస్ అటాక్ అవుతే ఇవన్నీ మీకు ఫ్రీ టికెట్స్ అనమాట. సో ఏ షోకైనా మీరు వెళ్ళొచ్చు. ఓకే, అలా మన బాడీ రెడీ అయిపోతుంది. ఓకే మేడం, ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు పళ్ళు తినకూడదు, స్వీట్స్ తినకూడదు అంటూ ఉంటారు. మరి ప్రీ డయాబెటీస్ వాళ్ళు కూడా ఇదే వర్తిస్తుందంటారా? ఇదే వర్తిస్తుందండి ప్రీ డయాబెటీస్ వాళ్ళకి కూడా. ఇప్పుడు మెయిన్గా నేను చెప్పినట్టు ఏంటంటే మనకి గ్లూకోజ్ అనేది సెల్స్లోకి వెళ్ళాలి. ఆ సెల్స్లోకి వెళ్ళటానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఇన్సులిన్ హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళట్లేదు అంటే ఏంటి, బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి మనం స్వీట్స్ తీసుకున్నప్పుడు అది ఇమ్మీడియట్గా గ్లూకోజ్ కింద మారుతుంది. సో అంటే ఏంటి, షుగర్ లెవెల్స్ అనేది, గ్లూకోజ్ ఈజ్ నథింగ్, గ్లూకోజ్ అనేది షుగరే అనమాట. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే అది షుగరే. సో మరి ఇప్పుడు మీరు స్వీట్స్ తింటున్నారు, షుగర్ కంటెంట్ అది. సో ఆల్రెడీ మీ బాడీలో బ్లడ్లో షుగర్ అనేది ఎక్కువగానే ఉంది. మీరు ఇంకా స్వీట్ తీసుకుంటే అది పెరిగిద్దా తగ్గిద్దా? పెరిగిద్ది. సో అందుకే మనం స్వీట్స్ అనేది తీసుకోవద్దు అనమాట. ఓకే, ఓకే. అయితే ఇది మందులతోని క్యూర్ అయిపోతుందా మ్యామ్? అంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా కావచ్చు, లేదంటే మందులతోని దీనికి ఫస్ట్ ఎయిడ్గా తీసుకుంటే ఇది రిపీటెడ్గా రాకుండా ఉంటుందంటారా? ప్రీ డయాబెటీస్, ఎస్. సో ప్రీ డయాబెటీస్లో మళ్ళీ ఏంటంటే స్టేజెస్ ఉన్నాయండి. సో ఏంటి అంటే ఇప్పుడు
ఇందాక నేను మీకు చెప్పినట్టు HbA1c అనేది మనకి ఇండికేషన్ 6.7 6.4 ఉంటే డయాబెటీస్. సో అలానే మనకి 5.4 నుంచి 6 నుంచి 6.5. సో ఈ రేంజ్ వచ్చినప్పుడు సపోజ్ నేను 5.4లో ఉన్నాను అంటే మీరు ఓన్లీ త్రూ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మీరు బ్యాక్ వెళ్ళిపోతారు, ముందుకు రారు. ఓకే. సపోజ్ మీకు 6లో వచ్చింది HbA1c అండ్ మీకు వేరే మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ మెటబాలిజం రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉందన్నా, లేదంటే బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నారు, అబ్డమన్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ అవసరం, లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం, అలానే డైట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి ఓన్లీ త్రూ డైట్ మనం రిటర్న్ అవ్వచ్చా, డైట్ విత్ లైఫ్ స్టైల్ అవసరమా, డైట్ లైఫ్ స్టైల్ అండ్ మెడిసిన్స్ అవసరమా అనేది, మీ HbA1c, మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది, మీ ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, HDL లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనకి ఫాస్టింగ్ ఇన్సులిన్ అండ్ HDL ఇది ఒక మ్యాథ్స్ లాంటిది ఒకటి క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. సో దాన్ని బట్టి మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏ రేంజ్లో ఉంది, దాన్ని బట్టి కూడా మీకు ఓన్లీ డైట్ సరిపోతుందా, లేదంటే డైట్ విత్ మెడిసిన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలా అనేది ఉంటుంది. సో అందరికీ మీ బాడీ మెటబాలిజం ఎలా ఉంది, మీ బాడీ వెయిట్ ఎంత ఉన్నారు, మీ ఏజ్ ఎంత ఉంది. సపోజ్ మీరు 45+ ఉన్నారనుకోండి. సో 45+లో ఉన్నారంటే ఆల్మోస్ట్ ఇంకా మీరు కొంచెం దగ్గరలో ఉన్నారు డయాబెటీస్కి. సో ఇలాంటి కండిషన్లో ఖచ్చితంగా మీరు విత్ మెడిసిన్స్ ప్రిఫర్ చేయాలి. అండ్ అలానే ఫీమేల్స్ ఎక్కువగా PCOD అండ్ మెన్సెస్ ఇర్రెగ్యులర్ వీళ్ళు కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ప్రీ డయాబెటీస్ చూస్తాం అనమాట. సో వీళ్ళైతే కంపల్సరీగా డైట్తో పాటు లైఫ్ స్టైల్తో పాటు 100% మెడిసిన్స్ కూడా తీసుకుంటేనే వీళ్ళకి రివర్స్ అవుతుంది. సో ఓన్లీ నేను త్రూ డైటే నేను మీకు తగ్గించేస్తానంటే అది పాసిబుల్ కాదు. నేను ఇవాళ నుంచి కొంచెం అన్నం తింటాను, జాగింగ్ చేస్తాను, వాకింగ్ చేస్తాను, మంచిగా నిద్రపోతా అంటే కూడా సరిపోదు. మీ ఈ లెవెల్స్ అన్నీ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఏ క్రైటీరియాలోకి వెళ్తారనేది మీ డాక్టర్ డిసైడ్ చేసి మీకు చెప్తారనమాట. ఓకే మ్యామ్, అయితే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఈ డయాబెటీస్ వస్తూ ఉంటుంది. మరి ఇది ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అంటారు? ప్రెగ్నెన్సీలో వచ్చేది మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. బట్ సో అది ఏంటంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ వరకే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు మళ్ళీ కంప్లీట్గా టైప్ 2 డయాబెటీస్లోకి వెళ్ళిపోతారు. కానీ కొంతమందికి ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత నార్మల్గానే ఉంటుంది, డయాబెటీస్ ఉండదు, కానీ వాళ్ళు ప్రీ డయాబెటీస్లోకి వస్తారు. అంటే మళ్ళీ ఫ్యూచర్లో రాబోయే ఇయర్స్లో మీ లైఫ్ స్టైల్ మార్చకపోయినా, లేదంటే ఎప్పుడైనా మీరు ఇర్రెగ్యులర్ డైట్ తీసుకున్నా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, స్లీప్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, అప్పుడు మీ బాడీ ఈజీగా ప్రోన్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకసారి వచ్చింది. సో యు ఆర్ ప్రోన్ అంటే నీకు మళ్ళీ అట్రాక్ట్ అవుతున్నావు దానికి. సో మళ్ళీ నీకు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ వీళ్ళు ప్రీ డయాబెటీస్ కిందలోకి అంటే వచ్చే ఛాన్సెస్ దాంట్లో వీళ్ళు ఉంటారనమాట. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు కొంతమంది మీరు చెప్పినట్టు డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ ఒక్కటి కాదు, బట్ కొంచెం దగ్గరగా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా అవాయిడ్ చేయడము, లేదంటే పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారంటారు? సేమ్ డయాబెటీస్ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారో అదే ఎదుర్కొంటారు. షుగర్ లెవెల్స్ మారితే అంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c వీళ్ళకి ల్యాబ్ రిపోర్ట్లో వచ్చేస్తుంది మీరు ఇంకా డయాబెటీస్ అని. దాంతోపాటు వీళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం అన్నా, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం అన్నా, కాళ్ళ మంటలు రావటం, నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం. సో ఇవన్నీ వీళ్ళకి ఒకటి అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకెందుకు వీళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవట్లేదు కాబట్టి ఇంకా వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తే మీకు వేరే రిలేటెడ్ మెటబాలిక్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు కొన్ని మనకు ఫిజికల్గా కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఈ డయాబెటీస్లో కదా. సో దానిలో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే జుట్టు రాలడం. ఇది కూడా మనం ఒక సంకేతం అని చెప్పొచ్చు. అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి జుట్టు రాలడానికి. అవును, విటమిన్ డెఫిషియన్సీస్ అని ఏవైనా. సో మరి ప్రీ డయాబెటీస్లో కూడా ఇలాంటి లక్షణం చూస్తే మరి అది ప్రీ డయాబెటీస్ అనుకోవచ్చా, ఇంకా ఏదైనా విటమిన్ లోపం అనుకోవచ్చు అంటారా? రెండు అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏంటి అంటే వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఉంది. సో అంటే ఏంటి, ఇప్పుడు జుట్టు అనేది మనకి అవుటర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉంటుంది. సో అవుటర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉంది కాబట్టి బాడీ అనేది ఎప్పుడైతే లోపల ఏదన్నా డిఫాల్ట్ అయింది అంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే
బాడీ లోపల ఉన్న వైటల్ ఆర్గన్స్ని ఫస్ట్ కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. తర్వాత లాస్ట్లో బార్డర్ లైన్లో ఎవరైతే ఉన్నారో దాన్ని పట్టించుకుంటుంది. సో మీ మెటబాలిజం అంతా మీ లోపల మోడిఫికేషన్ అంటే దాన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేయడానికి, నార్మలైజ్ చేయడానికి కష్టపడుతుంది. సో హెయిర్కి అనేది ఆటోమేటిక్గా న్యూట్రిషన్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే న్యూట్రిషన్ తగ్గిపోతుందో హెయిర్ అనేది ఊడిపోవటం, హెయిర్ పల్చగా అవ్వటం, బట్టతల రావటం, ఫీమేల్స్లో చూస్తే మనకి పార్టీషన్ ఏదైతే మనం మిడిల్ పార్టీషన్ తీస్తామో అది వైడన్ అవ్వటం ఇలాంటివి చూస్తాం అనమాట. సో అది కూడా ఒకటి సైనే ప్రీ డయాబెటీస్లో ఉన్నారు అని అనుకోవటానికి. మీరు ప్రీ డయాబెటీస్ అనుకునే దాని బదులు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీ బాడీలో ఉంది అని అనుకోవచ్చు అనమాట. అండ్ అలానే మీరు చెప్పినట్టుగా వేరే మెటబాలిక్ అంటే వేరే డిసీజెస్ కండిషన్స్లో కూడా అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, విటమిన్ డి, విటమిన్ B12, B, C ఇలాంటి విటమిన్స్ తక్కువ ఉండటం వల్ల కూడా మనకి హెయిర్ అనేది ఊడిపోతుంది. సో ఓన్లీ హెయిర్ ఊడిపోతుంది, పల్చగా అవుతుందంటే అది ప్రీ డయాబెటీస్ కాదు. వేరే డిసీజెస్ వల్ల కూడా మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల అయితే హెయిర్ లాస్ అయితే అవుతుంది అనమాట. ఓకే మ్యామ్, మరి ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏమైనా మనకు వస్తాయంటారా ఈ ప్రీ డయాబెటీస్ లక్షణాలలో భాగంగా? ఎక్కువగా దురద రావటం, మంటలు రావటం ఇవి ఉంటాయి. ఓకే, కొంతమందికి ఏంటంటే తరచుగా దురద ఎలర్జీ లాగా వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఓన్లీ కాళ్ళు మంటలు వస్తాయి, లేదంటే అరచేతులు మంటలు వస్తాయి, లేదు అంటే అక్కడక్కడ కండరాల దగ్గర మనకి మంటలు అనేవి వస్తాయి. సో అలా మంటలు వచ్చి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మాటికి యూరిన్ మంట వస్తుందంటే ఖచ్చితంగా ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇందాక నేను మీకు చెప్పిన టెస్టులన్నీ చేయించుకోవాలి. ఇది 100% ఇండికేషన్ అనమాట మీరు ప్రీ డయాబెటీస్లోకి వెళ్తున్నారు అని. అండ్ అలానే మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఆయింట్మెంట్స్ రాస్తారు, మెడిసిన్స్ వేసుకుంటారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ సో రికరెంట్ ఎప్పుడైతే వస్తుందో అది క్లియర్ ఇండికేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది బాడీలో అని. ఎందుకు అంటే మీ స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతుంది, కార్టిసాల్ హార్మోన్స్ పెరుగుతుంది, బాడీ యొక్క మెటబాలిజం డిస్ఫంక్షన్ అయ్యి మీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గుతుంది. అండ్ రెసిస్టెన్స్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవ్వటం వల్ల మీకు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుందన్నమాట. ఒక చర్మ వ్యాధియే కాదు, ఏదైనా ఇన్ఫెక్షన్ మాటికి వస్తుంది. ఇవాళ నేను వేసుకుంటున్నాను మెడిసిన్, 1 వీక్ నాకు రిలీఫ్ వస్తుంది, మళ్ళీ వస్తుంది అన్నప్పుడు లోపలిగా ఇంటర్నల్గా ఇంకోటి ఏదో మెయిన్ ప్రాబ్లం ఉంది, మీరు ఇంకా మెయిన్ ప్రాబ్లం పట్టుకోలేదు అని చెప్తుంది అనమాట. ఓకే, మరి కంటి చూపు మందగిస్తుంది అని కూడా అంటుంటారు డయాబెటీస్లో. మరి ప్రీ డయాబెటీస్లో కూడా ఇలాంటి లక్షణం చూడొచ్చు అంటారా? చూస్తామండి. మనకి మనకి ఏమంటారు బ్లర్గా విజన్ ఉండటం, డ్రై ఐస్ ఉండటము. సో జనరల్గా ఏమనుకుంటారంటే డ్రై ఐస్ ఉందంటే ఎక్కువ మొబైల్ చూస్తున్నావు, సిస్టమ్ వర్క్ చేస్తున్నావు, నిద్ర సరిగా పోవట్లేదు. ఎందుకు సరిగా నిద్ర పోవట్లేదు అంటే మీ కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైంది కాబట్టి. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్లింక్డ్ రూట్ మ్యాప్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణాలు వస్తాయి. కొంతమందికి ఏంటంటే మాటికి ఆకలి వేయటం, కొంతమందికి పాదాలు మంటలు రావటం, కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మాటికి రావటం, లేదు అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం. సో ఎందుకు పెరుగుతున్నాయి? యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, ఫెరటిన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఇండికేషన్స్ అనమాట. మీ బాడీలో ఎక్కడో జరుగుతుంది డిస్ఫంక్షన్, దాన్ని పట్టుకోండి అని. ఓకే, సో అప్పుడు మనకి కంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా బ్లర్ విజన్, డ్రైనెస్ ఆఫ్ ఐస్ ఇవి కూడా ఉంటాయి. అది కూడా ఇండికేషన్. అలా అని వేరే డిసీజెస్లో కూడా ఉంటాయి అన్నమాట. సో అది మనం చూసుకోవాలి. మనం ఒకసారి అన్ని టెస్టులు చేసుకొని నాకేంటి ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి. ఓకే, మరి ఎంత ఫ్రీక్వెంట్గా మనం టెస్టులు చేసుకోవాలంటారు ఈ ప్రీ డయాబెటీస్ వస్తుంది లేదంటే వచ్చింది అని తెలుసుకోవడానికి? ఒకటి ఏంటి అంటే ఇప్పుడు చిన్న లక్షణాలు, సపోజ్ మెడ దగ్గర లేదంటే చంకల్లో బాగా నలుపుగా ఉండటం, ఓకే, ఇది ఒకటి ఇండికేషను. స్కిన్ ట్యాగ్స్ అంటాం, అంటే పుల్పిర్లాగా వస్తాయి అన్నమాట. అవి తరచుగా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. స్కిన్ ట్యాగ్స్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. చిన్న పని చేసినా అలసిపోతున్నాను, ఆకలి వేస్తుంది, అబ్డమన్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, అండ్ అలానే నిద్ర సరిగ్గా పట్టట్లేదు, నాకు ఎటువంటి స్ట్రెస్ లేదు కానీ అయినా నాకు నిద్ర పట్టట్లేదు. సో ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు ఎవ్రీ 6 monthsకి మీరు టెస్ట్లు అనేది చేసుకోవాలి అన్నమాట. ఓకే, ఫైన్ మ్యామ్. మరి ఇప్పుడు ఫుడ్ రిలేటెడ్గా మాట్లాడదాము. ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు? ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మెయిన్గా డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్.
సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 5.46 దగ్గర ఉన్న వాళ్ళకి ఓన్లీ త్రూ డైటే అండ్ మనం రివర్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాం. సో వీళ్ళు ప్లేట్ అనేది ఫస్ట్ హాఫ్ చేసుకోవాలి, ప్లేట్ హాఫ్ చేసుకొని హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మొత్తం ఓన్లీ వెజిటేబుల్స్, కూరగాయలే ఉండాలి. అది మీరు కర్రీ వండుకుంది పప్పు అవ్వచ్చు, ఆకుకూర పప్పు అవ్వచ్చు, లేదంటే బీరకాయ సొరకాయ ఏ కూర అయినా అవ్వచ్చు, దాంతోపాటు సాలడ్స్. సో ఈ సాలడ్స్ అను కూర అనేది హాఫ్ ప్లేట్ ఉండాలి. మిగతా హాఫ్ ప్లేట్లో ఇంకా హాఫ్ చేయండి. ఆ హాఫ్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ అనేది ఉండాలి. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఫుడ్ స్టార్ట్ చేస్తారో తినటం, ఫస్ట్ అనేది ఫైబర్తో స్టార్ట్ చేయాలి. ఫైబర్ అన్న సాలెడ్ అన్న. సో ఫైబర్ సాలెడ్తో స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఫస్ట్ సాలెడ్ అంటే అందరికీ తెలుసు, కీర దోసకాయ, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ. సో మీరు ఏ సాలెడ్ ప్రిఫర్ చేసినా ఆ సాలెడ్ ఫస్ట్ తినటం. తర్వాత ఫైబర్, అది ఫైబర్ వెళ్ళిపోయింది మీ బాడీలోకి. ఒక 5-10 మినిట్స్ అంటే దాన్ని మంచిగా నవ్వులతో తినండి. ఆ తర్వాత మీ ప్లేట్లో ఉన్న ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మనం పప్పు లేదంటే చిరుధాన్యాలు ఏది పెట్టుకున్నా కూడా బొబ్బర్లు కానీ శనగలు కానీ ఇది ఒక 2-3 స్పూన్స్ తినటం. ఆ తర్వాత రైస్కి స్టార్ట్ అవ్వండి. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఫైబర్ వెళ్ళింది బాడీలోకి. సో అది ఏం చేస్తుంది, ఒక లేయర్ లాగా క్రియేట్ చేసింది అనుకోండి. సో నెక్స్ట్ ఏం వెళ్ళింది, ప్రోటీన్ వెళ్ళింది. సో నెక్స్ట్ కార్బోహైడ్రేట్ అంటే మీరు రైస్ వెళ్తుంది. సో రైస్ వెళ్ళినప్పుడు అది స్పైక్ అవ్వకుండా మీ ఫైబర్ అను ప్రోటీన్ దాన్ని ఆపేస్తుంది అనమాట. సో ఇలా మీరు ప్లాన్డ్గా తీసుకోవటం వల్ల ఫస్ట్ ఆర్డర్ ఏ ఆర్డర్తో అయితే మీరు తీసుకుంటారో దానివల్ల మీ ఇన్సులిన్ అనేది సడన్గా స్పైక్ అవ్వదు. ఇప్పుడు మనం చెప్తాం ప్రతి 3-4 గంటలకి తినండి, కానీ అందరికీ అది అంత ఈజీగా కాదు. వర్క్ వెళ్ళిన వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా కొన్నిసార్లు మారుతూ ఉంటుంది. ప్రతి 3-4 గంటలు మనం తినలేం. సో అలా తినలేనప్పుడన్నా అట్లీస్ట్ ఫస్ట్ ఫైబర్ ఫుడ్తో స్టార్ట్ చేయండి. అప్పుడు ఏదైతే గ్యాప్ వచ్చిందో మీరు సడన్గా అన్నం తీసుకోవటం వల్ల అన్నంలో ఉన్నది ఓన్లీ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఇమ్మీడియట్గా ఎనర్జీ రూపంలో అంటే ఇమ్మీడియట్గా గ్లూకోజ్ కింద మారుతుంది. సో ఆల్రెడీ అప్పుడు ఏం చేస్తుంది, ఇన్సులిన్ లెవెల్స్ని స్పైక్ చేస్తుంది, హైక్ చేస్తుంది అనమాట. సో దాని బదులు ఏం చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ ఫైబర్ ఫుడ్ను తింటున్నాం. సో ఫైబర్ని మంచిగా ఒక 10-15 మినిట్స్, అంత కష్టం అంటే అట్లీస్ట్ 5 మినిట్స్ అనే మంచిగా నవ్వులి తింటే అప్పుడు ఆ ఇన్సులిన్ స్పైక్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఏంటి అంటే మనం ప్రాపర్గా అంటే ఒక మీల్కి ఇంకో మీల్కి ఎక్కువ గ్యాప్ అనేది ఉండద్దు. ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి మీకు ఆకలి ఎక్కువ వేస్తుంది. ఆల్రెడీ మీ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉంది. సో ఎక్కువగా గ్యాప్ ఉండటం వల్ల నేను ఫస్ట్ ఫైబర్తో తిని పొట్ట నింపుకుంటానంటే అప్పుడు వినదు మనసు. ఇమ్మీడియట్గా నాకు ఏదో ఒకటి కావాలి, నాకు ఎనర్జీకి బాగా ఆకలి వేస్తుంది, చెమటలు పట్టేస్తుంది అని ఖచ్చితంగా మనం కార్బోహైడ్రేట్స్ మీదకి వెళ్తాం. అంటే అన్నమే ఫస్ట్ తినేస్తాం, ఫస్ట్ అన్నం తిన్న చూడొచ్చులే అనుకుంటాం. సో ఆ లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా అన్నం మీద పడినప్పుడు మీకు ఇంకా ఇన్సులిన్ అనేది రైజ్ అవుతుంది. ఓకే. సో లాంగ్ గ్యాప్ అనేది అస్సలు ఉంచద్దు. షార్ట్ గ్యాప్స్ 3 to 4 hours గ్యాప్ అనేది ఉండాలి. అండ్ ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోవాలి, బట్ క్వాంటిటీ అనేది లిమిటెడ్గా ఉండాలి, తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో చిన్న ప్లేట్ తీసుకోండి, చిన్న ప్లేట్ని హాఫ్ చేసి హాఫ్ ప్రపోర్షన్ మొత్తం ఓన్లీ కూరగాయలు, మిగతా హాఫ్లో ఇంకా దాన్ని హాఫ్ చేస్తే ఒక పక్క ప్రోటీన్ ఒక పక్క మీకు కార్బోహైడ్రేట్. సో కంప్లీట్గా వైట్ రైస్ మానేయాలనే అవసరం లేదు ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి. సో రైస్ అనేది క్వాంటిటీ తగ్గిస్తే సరిపోతుంది. ప్రోటీన్ క్వాంటిటీ మీ బాడీ వెయిట్ బట్టి మీకు ఎంత ప్రోటీన్ కావాలో ఆ ప్రపోర్షన్ అనేది అక్కడ ఉండాలి. వెజిటేబుల్స్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ వెజిటేబుల్సే ఉండాలి. ఓకే. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఖచ్చితంగా 12 hours ఫాస్టింగ్. సో లాస్ట్ మీల్ నుంచి ఫస్ట్ మీల్కి 12 hours. అండ్ వాటర్ ఇంటేక్ అనేది మీ బాడీ వెయిట్ బట్టి ప్రపోర్షన్ 70% ఆఫ్ ద మన బాడీ అనేది వాటర్తోనే ఉంది. సో మీ బాడీ వెయిట్ బట్టి ఎన్ని లీటర్స్ నీళ్ళు తాగాలి, ఆ లీటర్స్ నీళ్ళు కూడా ఒకేసారి బాటిల్ ఎత్తేసామని కాకుండా ప్రతి అరగంటకి 2 to 3 sips ఆఫ్ వాటర్ తాగితే అప్పుడు అది మెటబాలిజంకి పనిచేస్తుంది. లేదంటే మీరు తీసుకునే ఒకేసారి వాటర్ అనేది హాఫ్ మీ బాడీలోకి వెళ్తుంది, మిగతాది మీరు మాటిమాటికి బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ నుంచి తీసేస్తారు. సో ఆ వాటర్ మీ సెల్స్ని ఎలా హైడ్రేట్ చేస్తుంది, చేయట్లేదు. సో మీ అగైన్ కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది మీరు ఎక్కువసారి వాటర్ తీసుకోవటం వల్ల. అదే మీరు ప్రతి హాఫ్ అన్ అవర్కి 2 sips ఆఫ్ వాటర్ తీసుకుంటే మీ ఐడల్ బాడీ వెయిట్కి ఎంత అయితే మన లీటర్స్ తాగాలో అది ఫుల్ఫిల్ అవుతుంది, అలానే మీ సెల్స్ హైడ్రేట్ అవుతుంది. ఓకే. సో ఇలా మీరు ప్లాన్ చేసుకొని, అండ్ ఫిజికల్ యాక్టివిటీ
ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే ఇంకా ఎలాంటి ఫుడ్స్ తీసుకోకపోతే మంచిది అంటారు మనం? ఎలాంటి ఫుడ్స్ అంటే ఎక్కువగా అంటే వైట్ రైస్. సో వైట్ రైస్లో నేను కంప్లీట్గా వైట్ రైస్ మానేయాలంటే అవసరం లేదు, కొంచెం క్వాంటిటీ తగ్గించండి. లేదు నేను హెల్త్ కాన్షియస్ బాగా అంటే వైట్ రైస్ అవాయిడ్ చేసి సింగిల్ పాలిష్డ్ రైస్ ఉంటుంది, అది ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. మైదా, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ప్యాక్డ్ ఫుడ్స్ ఏవైతే వస్తాయి అంటే మనకి ప్యాకేజ్డ్గా వస్తున్నాయి కదా ఈ మధ్య, రెడీ టు ఈట్ ఫుడ్స్ Yes. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ మనకి ప్యాకేజెస్లో వస్తాయి. ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓన్లీ హోమ్ మేడ్ కుక్డ్ ఫుడ్ అండ్ వైట్ అంటే మైదా, వైట్ రైస్, కంప్లీట్గా ఫుల్లీ పాలిష్డ్ రైస్ అవన్నీ అవాయిడ్ చేయాలి. ఇది అవాయిడ్ చేస్తే సరిపోతుందండి. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు చికిత్సా విధానానికి వద్దాం మ్యామ్. హోమియోలో దీనికి ఎటువంటి చికిత్సా విధానం ఉంటుందంటారు ప్రీ డయాబెటీస్కి? ఓకే, సో జనరల్గా ఏంటి అంటే ప్రీ డయాబెటీస్ దేని వల్ల వచ్చింది? వీళ్ళకి స్ట్రెస్ రిలేటెడ్ వల్ల వచ్చిందా? లివర్ మెటబాలిజం అంటే లివర్ సరిగ్గా పని చేయక, మనకి ఇప్పుడు ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంది, బట్ లివర్ నుంచి వెళ్ళి అది మెటబాలైజ్ అవ్వాలి. సో లివర్ సరిగ్గా పని చేయక వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందా? స్ట్రెస్ వల్ల వస్తుందా? లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా జెనెటిక్స్లో మదర్ కానీ ఫాదర్ కానీ లేదంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందా? సో ఇవన్నీ చూసుకుంటూ ప్రతి 10 మందికి ప్రీ డయాబెటీస్కి ఒకటి మెడిసిన్ హోమియోపతిలో అయితే రాదండి. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏముంది, మీకు ఇప్పుడు మీరు ప్రీ డయాబెటీస్లో ఎందుకు వచ్చారు? ఫ్యామిలీ హిస్టరీలో నాకు మదర్కి ఫాదర్కి డయాబెటీస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు డయాబెటీస్ వస్తుందా? రాదు. నేను నా లైఫ్ స్టైల్ మార్చుకొని నా డైట్ని నేను మార్చుకుంటే నాకు అది రాకుండా నేను కాపాడుకోవచ్చు. సో అది నా చేతిలో ఉంది. సో కానీ మీరు ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది, అబ్డమన్ వెయిట్ పెరిగారు, ఫ్యాట్ అనేది పెరిగింది, కొంచెం ఈ లెవెల్స్ కూడా ప్రీ డయాబెటీస్ లెవెల్స్లో వచ్చినాయి. సో ఎందుకు వచ్చింది? స్ట్రెస్ వల్ల వచ్చిందా? లివర్ సరిగ్గా పనిచేయక వచ్చిందా? కిడ్నీ రిలేటెడ్ వల్ల వచ్చిందా? స్కిన్ రిలేటెడ్ వల్ల వచ్చిందా? ఆలోచనల వల్ల వచ్చిందా? డిప్రెషన్ వల్ల వచ్చిందా? నిద్ర సరిగా లేకపోవటం వల్ల వచ్చిందా? ఎందుకు వచ్చిందా అనేది ఐడెంటిఫై చేసి మీ ప్రాపర్ హిస్టరీ తీసుకొని ఆ రిలేటెడ్ ఆ కాజ్ని ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు మీ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఉంటుంది అనమాట. సో అప్పుడు హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే జెనెటిక్ కాజ్ ఉందో మీ అంటే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఉందో ఆ కాజ్ని కూడా స్టాప్ చేసేసి మీ మెటబాలిజంని రివర్స్ చేస్తుంది. మీకు ఎందుకు వచ్చింది అంటే స్లీప్ రిలేటెడ్ అంటే ఎందుకు నిద్ర పట్టట్లేదు, కొంతమందికి ఎటువంటి టెన్షన్ లేకపోయినా కూడా నిద్ర పట్టదు. సో అక్కడ ఏంటి ప్రాబ్లం, అది పేషెంట్ని మేము కౌన్సిల్ చేసుకొని మాట్లాడి వాళ్ళతో ఆ కాజెస్ అన్నీ రూల్ అవుట్ చేస్తాం అనమాట. సో దాని తగ్గట్టు వాళ్ళకి ఆ మెడిసిన్ వస్తుంది. అండ్ అలానే లివర్ సరిగా అంటే ఎందుకు పనిచేయట్లే, నీ డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేదా, లేదంటే నీ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉన్నాయా, లేట్గా నిద్రపోతున్నావా, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, అక్కడ కూడా ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు వాళ్ళకి మెడిసిన్ వస్తుంది. ఓకే, అంటే ఇది అంటే ప్రతిదానికి మీరు రూట్ కాజ్ అనేది వెతికి మెడిసిన్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది? అవును, అంతే. ఓకే. సో ప్రతి దానికి కాజ్ అనేది ఉంటుంది, కాజ్ లేకుండా నాకు ఇది వచ్చింది అనేది ఉండదన్నమాట. సో ఏంటి ఆ కాజ్, ఎందుకు నువ్వు ఇక్కడ ల్యాండ్ అయ్యావు, వెనకాలకి వెళ్ళి మళ్ళీ మొత్తం చూస్తాం అనమాట. సో నీ చిన్నప్పటి నుంచి నీ లైఫ్ హిస్టరీ తీస్తాము, ఏ స్టేజ్లో ఎక్కడ ఏం తప్పు అయ్యింది. సో ఆ తప్పుని ఐడెంటిఫై చేసుకొని ఒక ఫ్లో చార్ట్ లాగా ప్రిపేర్ చేసి ఆ ఫ్లో చార్ట్ తగ్గట్టు వీల్ బాడీ ఏం చేస్తుంది, ఎక్కడ మెటబాలిజం ఎప్పుడు దారి తప్పింది అనేది ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాం అనమాట. ఓకే. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ మొత్తం రివర్స్ వెళ్ళిపోతుంది. సో కంప్లీట్గా మళ్ళీ నార్మల్గా రేంజెస్ అన్నీ వచ్చేస్తాయి. అంటే ఇది పూర్తిగా క్యూరబులా మ్యామ్? ప్రీ డయాబెటీస్ కంప్లీట్గా క్యూర్ అండి, డయాబెటీస్ కంప్లీట్గా క్యూర్ కాదు. డయాబెటీస్ మనం కంట్రోల్ చేయగలం. కొన్ని డయాబెటీస్ అంటే ఇప్పుడిప్పుడే డయాబెటీస్లోకి వచ్చారు, వాళ్ళకి ఎటువంటి వేరే కాంప్లికేషన్స్ లేవు, అలాంటి వాళ్ళని ఓకే. బట్ అక్కడ కూడా నేను క్యూర్ అన్నా. క్యూర్ అంటే ఏంటి, కంప్లీట్గా పోవటం. సో డయాబెటీస్ వాళ్ళని మనం ఓన్లీ మేనేజ్ చేయగలం, అంటే వితౌట్ మెడికేషన్స్. ఫస్ట్ అయితే విత్ మెడిసిన్స్ మేనేజ్ చేస్తాం, వాళ్ళ హెచ్బిఏవన్సీ కంప్లీట్గా నార్మల్ చేస్తాం, ఫాస్టింగ్ నార్మల్ చేస్తాం, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ చేస్తాం. కానీ తర్వాత ఏంటి, వాళ్ళకి ఒక డైట్ ఇస్తాం, లైఫ్ స్టైల్ చెప్తాం, కొన్ని మెడిసిన్స్ చూస్తూ వాళ్ళని మేనేజ్ చేస్తాం.
బట్ ప్రీ డయాబెటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయితే హోమియోపతిలో అవుతుంది అనమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, అసలు అంటే ప్రీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, ప్రీ డయాబెటీస్ లక్షణాలు అంటే ఇంకా వస్తుంది అని అనుకునే వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మనం అలవర్చుకుంటే దీని నుంచి మనము పూర్తిగా తప్పించుకోవచ్చు, లేదంటే రాకుండా చూసుకోవచ్చు అన్నది చెప్పండి. ఓకే, మెయిన్ ఇందాక మనం చెప్పుకుంది డైట్. సో డైట్ అయితే ఖచ్చితంగా మీ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ అనేది తీసుకోవాలి. ఓకే, దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ. సో డైలీ ఒక 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అంటే స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, మీకు ఏది నచ్చితే అది. లేదు నాకు అంత టైం సరిపోదు, నేను చాలా బిజీ, నేను అంత టైం కేటాయించలేనంటే అట్లీస్ట్ వీక్లీ 2 times ఆర్ 3 times. లేదు మేడం నాకు వల్ల అది కూడా కాదు అంటే అట్లీస్ట్ తినిన తర్వాత ఒక 10 నిమిషాలన్నా నడవండి. ఇంకా అది కూడా కాదంటే ఖచ్చితంగా నా దగ్గర ట్రీట్మెంట్ రావాల్సింది. సో ఖచ్చితంగా తినిన తర్వాత ఒక 10 నిమిషాలన్నా నడవండి ఎవ్రీ టైం. అప్పుడు ఏంటంటే మీరు నడిచినప్పుడు మీ కాఫ్ మజిల్స్, మీ మజిల్స్ అనేది ఆ గ్లూకోజ్ని తీసేసుకుంటుంది. ఇప్పుడు గ్లూకోజ్ సెల్స్లోకి ఎంటర్ అవ్వట్లేదు కాబట్టి మనకి ప్రాబ్లం వస్తుంది. మరి దాన్ని ఎంటర్ అయ్యేటట్టుగా చెయ్యాలి. ఇన్సులిన్ దెబ్బతినింది. సో ఎలా? సో అట్లీస్ట్ తినిన తర్వాత ఒక 10 నిమిషాలన్నా బ్రిస్క్ వాకింగ్, అంటే లైట్గా నడమన్నాను కదా అని ఫాస్ట్గా నడిస్తే మళ్ళీ అగైన్ మీరు ఇంకో ప్రాబ్లంలోకి వస్తారనమాట. సో బ్రిస్క్ వాకింగ్, లైట్గా వాకింగ్ అట్లీస్ట్ 10 minutes కంపల్సరీగా చేయాలి. కూర్చున్న చోట నేను ప్రతి అరగంటకి 1 గంట కన్నా లేచి నడవమని చెప్తాను. అంటే అట్లీస్ట్ ఒక 1 minute 2 minutes నడవమని చెప్తాను. అది కూడా కావట్లేదు అంటే కూర్చున్న చోటన్నా మీరు సిస్టమ్ వర్క్ చేస్తున్నా, లేదంటే మీకు ఇంకా కూర్చొని లేవలేరు అన్నప్పుడు అట్లీస్ట్ మీ కాఫ్ మజిల్స్ని ఇలా లేపాలన్నమాట. ఓకే, సో అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మీరు వాకింగ్ చేస్తున్నారని దానికి తెలుస్తుంది, మూమెంట్ వస్తుంది. సో కాఫ్ మజిల్స్ ఎందుకు పర్టికులర్గా కాఫ్ మజిల్స్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అగెయిన్స్ట్ ద గ్రావిటీ వెళ్తుంది. సో అప్పుడు ఏంటంటే ఈ కాఫ్ మజిల్స్ మనం ఇలా ఇలా మూమెంట్ చేసినప్పుడు సో అగైన్ గ్రావిటీ అగెయిన్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది కాబట్టి అది కూడా ఒక విధంగా మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్. స్ట్రెస్ మేనేజ్మెంట్ 100% ఉంటుందండి, బట్ స్లీప్ అనేది దానికంటే ఇంపార్టెంట్. ఏం చేసినా ఏది అయినా కూడా 9 o'clock కల్లా మొబైల్ బంద్ చేసేయటం, క్లోజ్ చేసేయటం, హాల్లో పెట్టడం, మీరు బెడ్రూమ్లోకి వెళ్ళటం, 10 o'clock కల్లా నిద్రపోవటం. 10కి నిద్రపోయి మార్నింగ్ 6కి లేస్తే అలవాటు పెట్టుకుంటే మీరు 100% ప్రీ డయాబెటీస్ నుంచి బయటకు వస్తారు, లేదంటే ప్రీ డయాబెటీస్ స్టేజ్లో కూడా రారు. ఇదొకటి అలవాటు చేసుకోవాలి. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువైతే ఖచ్చితంగా మనకి ప్రీ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? స్ట్రెస్ అనేది అందరి లైఫ్లో ఉంటుంది, 100% ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారు నాకు ఏం లేకపోయినా మన స్ట్రెస్ లెవెల్స్ ఎందుకు, మనం బాడీని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. చిన్న ఎవరైనా అన్నా కూడా కొంతమందికి ఎక్కువగా కోపం రావటం, ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది లైట్గా తీసుకుంటారు. సో ఎవరికి ఏది ట్రిగర్ అవుతుందో మనకి తెలియదు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే నేను ఇప్పుడు స్ట్రెస్ అంటే కొంచెం చిరాగ్గా ఉండటం, కోపంగా ఉండటం. దాని ఆపోజిట్ ఏంటి? హ్యాపీగా ఉండటం. సో నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అది ఖచ్చితంగా డైలీ ఒక 1/2 hour ఆర్ అట్లీస్ట్ 15 minutes చేయాలి. సపోజ్ నాకు షాపింగ్ అంటే ఇష్టం అంటే జస్ట్ ర్యాండమ్గా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. మెడిటేషన్ ఇష్టం అంటే మెడిటేషన్ చేసుకోండి 10 to 15 minutes. లేదు పాటలు పాడటం ఇష్టం అంటే పాటలు పాడండి, మ్యూజిక్ వినండి. సో ఏదో ఒక విధంగా మీ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవాలి. మీకు ఏం హ్యాపీనెస్ వస్తుందో ఆ హ్యాపీనెస్ వచ్చే యాక్టివిటీ చేసుకుంటే మీ స్ట్రెస్ అనేది మేనేజ్మెంట్. లేదు ఇవన్నీ కూడదు అంటే జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా సరిపోతుంది స్ట్రెస్ మేనేజ్మెంట్కి. ప్రాణాయామం చేసుకోవటం, మెడిటేషన్ చేసుకోవటం, ఓంకారం వినటం, ఇవన్నీ కూడా మన బాడీలో చాలానే మార్పులు అనేది తీసుకొస్తుంది అనమాట. సో ఈజీగా స్ట్రెస్ అనేది మేనేజ్ అయిపోతాం. బట్ అది ఒక డిసిప్లిన్గా మనం చేయాలి. ఒక రోజు చేసామా 2 రోజులు కాదు, డైలీ ఒక టైంకి అలవాటు చేసుకోవాలి. ఆ టైంకి చేసుకుంటే బాడీ దానికి హ్యాబిచువేట్ అయ్యి అప్పుడు మీ హార్మోన్స్ అనేది ఏదైతే అప్ అండ్ డౌన్ అయిందో, ఇంబ్యాలెన్స్ అయిందో బాడీలో అది మళ్ళీ బ్యాలెన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో డిసిప్లిన్, టైమింగ్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. సో 8 hours పడుకోమన్నాను కదా అని 1 o'clock పడుకొని నేను 7కి లెగుస్తానంటే అది పనిచేయదు. బికాజ్ మన బాడీలో ఆల్రెడీ బయాలజికల్ క్లాక్ ఉంటుంది.
ఆ బయాలజికల్ క్లాక్ ప్రకారం ఏ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలో అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో నువ్వు 12కి పడుకొని 7కి 2కి లేస్తానంటే నువ్వు 8 hours కంప్లీట్ అయిందని నీకు తెలుసు, కానీ నీ బాడీకి తెలుసు అది సరిపోదు. కార్టిసాల్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, మనకి మెలటోనిన్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి అనేది ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ అనమాట. సో దాన్ని నేను ఏం చేసినా అది మారదు. సో నువ్వు నీ టైమింగ్స్ మార్చుకోవాలి. బయాలజికల్ క్లాక్ ప్రకారం మనం అలవాటయ్యి మన బాడీని మన సిస్టమ్ని అలా మార్చుకుంటే అప్పుడు మనం ప్రీ డయాబెటీస్ నుంచి బయటపడతాం. అలానే ప్రీ డయాబెటీస్ రాకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ప్రీ డయాబెటీస్ ఎందుకు వస్తుంది, అసలు డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ ఈ రెండు ఒకటేనా వేరువేరా అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారంట. దీని లక్షణాలు అండ్ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ హోమియోలో మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ జీవన శైలి మార్చుకుంటే మనము ఇది రాకుండా ఎలా చూసుకోవచ్చు, దీని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.